అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాళ మన కిచెన్లో ప్రత్యేకంగా భోగి స్పెషల్గా గుత్తొంకాయ అలాగే రొట్టె తయారు చేసుకుందాము. రొట్టె చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తట్టే పని లేకుండా, రుద్దే పని లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం భోగి పండుగ అనగానే గుత్తొంకాయ కానీ లేదంటే గుమ్మడికాయ దప్పలం కానీ చేసుకుంటాం కదా. ఇవాళ అయితే నేను గుత్తొంకాయ కర్రీ తయారు చేస్తున్నాను. గుమ్మడికాయ దప్పలం వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి. భోగి పండుగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పిల్లలకు భోగి పళ్ళు పోయటం కదా, అలాగే భోగి మంటలు వేసుకోవటం. ఇంట్లో పనికిరాని వస్తువులు ఉంటాయి కదండి, వాటి భోగి మంటలు వేసి వాటితో పాటే చెడు అలవాట్లు దుఃఖాలు కూడా కాలిపోవాలనే భావనతో భోగి మంటలు వేస్తారు. అలాగే భోగి రోజు నువ్వులు అలాగే బెల్లంతో చేసిన వంటకాలు తినడం ఆరోగ్యానికి మంచిదని నమ్మకం. నువ్వులు తీసుకోవటం వలన మనకి ఈ చలికాలంలో ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఏదో ఒక రూపంలో నువ్వుల్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ పండుగ రోజు నువ్వుల్ని కంపల్సరీ తీసుకోవాలని చెప్తారు. ఇప్పుడు మనము నువ్వుల రొట్టె అలాగే గుత్తొంకాయ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఈ కర్రీ తయారు చేసుకోవటానికి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని దోరగా వేపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి, అప్పుడు పప్పులు బాగా వేగుతాయి. పప్పులు వేగాక ఒక 7-8 ముక్కల ఎండు కొబ్బరిని తీసుకొని వేపుకోవాలి. అలాగే 8 నుంచి 10 వరకు జీడిపప్పుల్ని కూడా తీసుకొని వేయించుకోవాలి. కొబ్బరి అలాగే జీడిపప్పు కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. జీలకర్ర మెంతులు వేగిన తర్వాత చివరగా 1 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసి వేపుకోవాలి. నువ్వులు చిటపటలాడాక వీటిని పక్కన తీసి ఉంచుకోవాలి. అదే ప్యాన్లో 7-8 ఎండుమిరపకాయలని వేసి వేపుకోవాలి. ఇక్కడ నేనైతే 8 ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. మీరు మీ కారానికి తగినంతగా చూసి వేసుకోండి. అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 1 యాలుక, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలను కూడా వేసి వేపుకోవాలి. ఇలా వేపుకున్న వీటిని పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 1 మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా శుభ్రం చేసి పెట్టుకోవాలి. 10 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి ఒలిచిపెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేపుకున్న ఎండుమిరపకాయలు అలాగే పల్లీలు నువ్వులు ఉన్నాయి కదా, వాటిని వేసి ఇందులోకి కొద్దిగా ఉప్పును కూడా వేసి ఫస్ట్ ఒకసారి పొడిలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లోకి ఉల్లిపాయ అలాగే కొత్తిమీర వెల్లుల్లి కూడా వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలో అలాగే కొత్తిమీరలో ఉన్న తేమతోనే సరిపోతుందండి. ఇలా మనం మసాలాని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. వంకాయల్ని మనం కట్ చేయగానే ఆ సాల్ట్ వాటర్లో వేసుకోవటానికి. ఇలా వేసాము అంటే మనకు వంకాయలు అనేవి బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి, అలాగే కారు వాసన రాకుండా ఉంటాయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఒక వంకాయని 4 పక్షాలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వంకాయని స్టఫింగ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదండి, ఆ మసాలాని ఈ వంకాయలలోకి కూరుకోవాలి. ఇలా వంకాయలకి మొత్తం నింపుకున్న తర్వాత మిగిలిన మసాలాని అలాగే పక్కన ఉంచండి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయల్ని పెట్టి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి వంకాయల్ని బాగా మగ్గించుకోవాలి. వంకాయలు ఎంత బాగా మగ్గితే మనకు కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. మూత మూసి మగ్గించండి, త్వరగా మగ్గిపోతాయి. ఈ వంకాయలు మగ్గేలోపు ఇందుకు కావాల్సిన 1 ఆనియన్ని అలాగే 1 టమాటాని కట్ చేసుకుందాం రండి. 1 మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 1 చిన్న టమాటాని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. వంకాయల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే మసాలా అంతా అడుగంటిపోతుంది. వంకాయలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, 4-5 పచ్చిమిరపకాయలని చిలికలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ టమోటా ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి టమోటా సాఫ్ట్గా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి.
ఈ ఆనియన్ టమాటా మగ్గేలోపు మనం ఇందుకు కావాల్సిన చింతపులుసును రెడీ చేసుకుందాం. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపులుసు ఉంది కదండి, దాన్ని గుజ్జు తీసుకోవాలి. చూడండి, వంకాయ అలాగే టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి కదా. ఇంకా మగ్గలేదు అనుకుంటే కొద్దిగా చింతపులుసుని వేసుకొని కలుపుకోండి. మసాలా అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇలా వంకాయ బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా బెల్లం, ఇష్టమైన వారు వేసుకోవచ్చండి, లేదంటే లేదు. బెల్లం వేయటం వల్ల మనకు పులుపు, ఉప్పు, కారం అనేటివి ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతాయి. మనం చింతపండు వాడే ఏ కర్రీలో అయినా కొద్దిగా బెల్లం వేసాము అంటే మంచి టేస్టీగా ఉంటుంది. అలాగే అన్ని రుచులు కూడా బ్యాలెన్స్ అవుతాయి. మనం నానబెట్టి పెట్టుకున్న చింతపులుసు పూసి మూత మూసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 7-8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకు వంకాయ కర్రీ వేడిగా కంటే కూడా చల్లారినాక బాగుంటుందండి. ఈ వంకాయ జొన్న రొట్టెలోకైనా, రాగి సంగటిలోకైనా, కలర్ రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఈవెన్ బిర్యానీలోకైనా కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీరను వేసి సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, గుత్తొంకాయ కర్రీ రెడీ. ఇప్పుడు మనకు గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇక జొన్న రొట్టె ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు మనకు గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇక రొట్టె ఎలా చేయాలో చూద్దాము. ముందుగా పిండిని జల్లించుకొని ఒక బేసిన్లో వేసుకోవాలి. ఈ పిండిని వేడి నీళ్ళతో కలుపుకోవాలండి. వాటర్ కాంచుకునేటప్పుడే మనము కొద్దిగా ఉప్పును వేసి మరగబెట్టుకోవాలి. ఇలా వేడి చేసుకున్న నీళ్ళతో పిండిని తడుపుకోవాలి. ఈ పిండిలోకి 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని కూడా వేసి కలుపుకోవాలి. మనకు నువ్వులు ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే మనకు కాల్షియం అనేది బాగా అందుతుందండి. నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన బోన్స్కి చాలా మంచిది. ఇలా తడుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి. ప్యూరీ ప్రెషర్ని తీసుకోవాలి. అలాగే 2 పాలిథిన్ పేపర్లను తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న పేపర్ ఉంది కదండి, ఆ పేపర్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి మనం చేసుకున్న ఈ పిండి ముద్దను పెట్టి ప్రెషర్తో ఒత్తుకోవాలి. చూడండి ఎంత పలచగా వచ్చిందో. అంతేనండి. ఇలా చేసుకున్నాక స్టవ్ పై ప్యాన్ పెట్టి బాగా హీట్ అయ్యాక 2 వైపులా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కాల్చుకోవాలి. మనం మామూలుగా పొడితో చేసే పిండి మీద అయితే మనం మళ్ళీ తడి క్లాత్తో రుద్దాల్సింది వస్తుంది కదండి. ఇక్కడ అలా అవసరం లేదండి, చాలా బాగా వస్తాయి. చూసారు కదండి ఎంత సింపుల్గా ఉందో. జస్ట్ పిండి ముద్ద పెట్టడం, ప్రెషర్తో నొక్కటం. రొట్టె విరిగిపోతుందేమో, రౌండ్గా రాదేమో అనే భయం అస్సలు లేదండి. చాలా పల్చగా, చూడండి ఎంత పెద్దగా పల్చగా ఎంత బాగా వచ్చాయో. చూసారు కదండి రొట్టెని చేయడం ఎంత సింపులో. మరి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ మనం భోగి స్పెషల్గా చేస్తున్నాం కాబట్టి ఈ రొట్టెలలో కొద్దిగా నువ్వుల్ని కూడా వేసుకోవాలండి. అంతే అండి, రొట్టె చేయడం చూసారు కదా ఎంత సులువో. మరి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share and subscribe to my channel. Thank you.